హ్యాపీ భోగి అని చెప్పు. హ్యాపీ భోగి అని చెప్పు. ఎత్తి మంటలో ఇంక తట్టి హ్యాపీ భోగి అని చెప్పు. హ్యాపీ భోగి అని చెప్పు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ భోగి అని చెప్పు అంటారా. చాలా మంది అడిగినారు ఏం నా భోగి సంక్రాంతికి వీడియోలు పెట్టలేదని. కంటెంట్ రొటీన్ అయిపోతుంది, పండుగను ఎంజాయ్ చేద్దాం, వీడియోలతో పని లేదు అనుకున్నాను. అయినా సరే మనసు ఒప్పుకోక కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్తా చూడండి. అలా నిద్ర లేచి వచ్చేసాం. మా తమ్ముడు మంట పెట్టేశాడు. అది కాసేపటికి భోగి మంట అయిపోయింది. స్టోరీ కోసం 4 ఫోటోలు తీసాం. తర్వాత వీధిలో ఉండే పిల్లలందరితో ఒకసారి హ్యాపీ భోగి అలా విషెస్ చెప్తూ ఆ రోజు ఫన్నీగా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. పండుగ పూట ఇంట్లోకి చికెన్ మటన్ అవి కావాలి కాబట్టి నేను మా తమ్ముళ్ళు ఇద్దరు కలిసేసి బయటకి వెళ్ళిపోయినాము. అప్పటి వరకు భోగి మంట దగ్గర ఉండే సేమ్ అర్థం కాలేదు కానీ రాజంపేట అంతా మంచులో మునిగిపోయింది. పండుగలప్పుడు మటన్ కి బాగా డిమాండ్ కాబట్టి పొద్దున్నే మేమైతే నేరుగా మటన్ దగ్గర పోయినాం. ఫస్ట్ మేము పోయింది వచ్చేసి మన్నూరులోని రాముల గుడికి ఆపోజిట్ లో ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అనమాట. కేజీ మటన్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ డైరెక్ట్ గా చికెన్ దగ్గరికి అయితే పోయినాము. చికెన్ వచ్చేసి RS రోడ్ లో ఉన్న జగదీష్ చికెన్ సెంటర్ లో చేస్తాం ఎప్పుడైనా సరే. ఇంకా పొద్దున్నే టిఫిన్ లేకే మా అమ్మ అయితే దోశ చీయల కూర చేసేసింది. సంక్రాంతి టైంలో ఇది చాలా ఫేమస్ అనమాట. చాలా మంది ఇళ్లలో కూడా ఇలాగే చేసుకుని ఉంటారు. తినేసి రెడీ చేసి తమ్ముళ్ళని తీసుకొని అయితే బయటకి వెళ్ళిపోయినాను. ఆ రోజు జరిగింది అదే మామ, చెప్పడానికి ఏం లేదు. రాజంపేటలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తా ఉంటే ఫాలో కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి మామ.